ఒకానొక కాలంలో నేరుడుపల్లి అనే ఊరు ఉండేది. ఆ ఊరిలో మహాలక్ష్మి అని తన భర్త రంగరాజుతో కలిసి జీవిస్తూ ఉండేది. వాళ్లది ఒక చేనేత కుటుంబం. భర్త రంగరాజు చీరలు నేస్తూ ఉంటే నేసిన చీరలని మహాలక్ష్మి అమ్ముతూ ఉండేది. అలా వచ్చిన డబ్బుతో ఇద్దరూ గుట్టుగా సంసారం చేసుకుంటూ ఉండేవారు. అలా ఉండగా ఒకరోజు రంగరాజు భోజనానికి కూర్చుంటాడు. అప్పుడు మహాలక్ష్మి గంజి అన్నం వడ్డిస్తుంది. మహాలక్ష్మి మాత్రం ఏమీ తినకుండా అలా రంగరాజు పక్కన కూర్చుంటుంది. అది చూసి, ఏమిటి మహాలక్ష్మి, నాకొక్కడికే భోజనం పెట్టి నువ్వు తినకుండా కూర్చున్నావు? ఏమీ లేదండి, నాకీవేళ ఆకలిగా లేదు, మీరు తినండి. ఈరోజు కూడా గంజానమేనా మహాలక్ష్మి? ఏం చేయమంటారండి, ఇంట్లో సరుకులు నెల రోజుల క్రితమే నిండుకున్నాయి. ఉన్న కాసిన్ని బియ్యంతోనే రోజుకింత గంజి కాచి తింటున్నాం. మధ్య మధ్యలో ఇరుగు పొరుగు ఇచ్చిన పచ్చడో పప్పో ఏదో ఒకటి తింటూ గడిపేశాం. కాని ఇయాల కనీసం ఆ గింజన్నం వండడానికి కూడా సరిపడే బియ్యం కూడా లేవు. ఉన్న కాసిన్ని బియ్యం వండి మీకే పెట్టాను. అయ్యో మహాలక్ష్మి, నన్ను క్షమించు. కనీసం నీకు తినడానికి తిండుందా లేదా అన్న విషయం కూడా మర్చి రోజూ గంజన్నమేనా అని అడిగాను. అదేంటండి, నేను మిమ్మల్ని క్షమించడం ఏంటి? ఇంట్లో వంట వార్పు చూసుకునేదాన్ని నేనే కదా. మీకు ముందే ఈ విషయం చెప్పుండాల్సింది. కానీ డబ్బు సంపాదించడం చేతకాని నాలాంటివాడికి ఆ విషయం గుర్తు చేసి ఇంకా బాధ పెట్టడం ఎందుకని ఆగిపోయావా మహాలక్ష్మి? ఏంటండి ఆ మాటలు? రెక్కలు ముక్కలు చేసుకుని మీరు ఆ చీరలు నెయ్యడంలో ఎంత కష్టపడుతున్నారో నాకు తెలీదా? కాని కొద్ది రోజులుగా మనం నేసిన చీరలు అమ్ముడుపోవడం లేదు. అందువల్లే మనకిలాంటి పరిస్థితొచ్చింది. దానికి మీరేం చేస్తారు? అయినా మన రోజూ ఇలాగే ఉండిపోతామా ఏంటి? మనకే మంచి రోజులొస్తాయిలేండి, మీరెక్కువ ఆలోచించకండి. అలా ఆ రోజు మహాలక్ష్మి ఆకలితో, రంగరాజు అర్ధాకలితో నిద్రపోయారు. మరుసటి రోజు బయటకు వెళ్లిన రంగరాజు కంగారుగా ఇంటికొస్తూ, మహాలక్ష్మి, మహాలక్ష్మి, ఇలారా ఒకసారి. ఏంటండి, ఏమైంది? ఏం చేస్తున్నావు? ఇంట్లో పనులు చేస్తున్నానులేండి, కాని విషయం ఏంటో చెప్పండి. వచ్చేవారం మన నరసయ్య గారి వాళ్ల మనవరాలి పెళ్లి చూపులంట. నువ్వెళ్ళి మన దగ్గరున్న చీరలన్నీ చూపించరా. ఎంత తీపి కబురు చెప్పారండి, ఇప్పుడే వెళ్తాను అంటూ హడావిడిగా ఇంట్లో ఉన్న చీరలన్నీ పట్టుకుని నర్సయ్య ఇంటికి వెళ్ళింది. అవన్నీ చూశాక, తాతా, ఈ చీరలేమీ నాకు నచ్చలేదు తాతా. ఇవన్నీ పాతకాలం చీరల్లా ఉన్నాయి. నాకు కొంచెం కొత్త చీరలు కావాలి. అంతేకాకుండా మంచి మంచి పట్టు చీరలు కావాలి. అదేంటి తల్లి అలా అంటావ్? ఎన్నో రోజుల నుంచి ఈ ఊర్లో మన మహాలక్ష్మి చీరలమ్ముతుంది. వాళ్ళింటి నుండి ఒక్క చీర కూడా కొనకుండా ఈ ఊర్లో ఏ శుభకార్యం జరగదు. ఏమో తాతా, మీకంటే పట్నంలో దొరికే రకరకాల చీరల గురించి తెలియదు కాబట్టి మీరలా మాట్లాడుతున్నారు. అందుకే ఇక్కడ ఏవి దొరికితే అవే కొనుక్కుంటున్నారు. అది కాదు తల్లి, పోనీ ఒక పని చెయ్యి. ఏంటి తాతా, అది చెప్పు. నీకు ఏవీ నచ్చకపోయినా సరే ఒక చీర మాత్రం తీసుకో. ఎందుకంటే మహాలక్ష్మి చేతితో ఇచ్చిన చీర తీసుకుంటే నీకు మంచి జరుగుతుంది. అయ్యా నర్సయ్య గారు, మరేం పర్వాలేదు. తనకేం నచ్చితే అవే కొనుక్కోనివ్వండి. నా దగ్గరే కొనాలని ఏమీ లేదులేండి, బలవంత పెట్టకండి. అసలు నాకు ఒక్క చీర కూడా నచ్చలేదు తాతయ్య. సర్లే, నువ్వు చెప్పావు కాబట్టి ఒక చీర తీసుకుంటా. అలా ఒక్క చీర తీసుకుని కొన్ని నాణాలు ఇవ్వడంతో మహాలక్ష్మి అక్కడి నుంచి చాలా బాధగా ఇంటికొస్తుంది. దిగులుగా ఉన్న మహాలక్ష్మిని చూసి రంగరాజు, ఏంటి మహాలక్ష్మి అలా దిగులుగా ఉన్నావు? ఏమైంది? ఏమీ లేదండి, నెల రోజులుగా ఒక్క చీర కూడా అమ్ముడుపోలేదు. ఈరోజైనా ఒక 4 చీరలు అమ్ముడుపోతాయేమోనని అనుకున్నాను. కాని ఒక్క చీర మాత్రమే అమ్ముడుపోయింది. అదేంటి, ఒక్క చీర మాత్రమే తీసుకున్నారా? అవునండి, నరసయ్య గారి మనవరాలికి మన చీరలు ఏవీ నచ్చలేదంట. పట్నంలో తనకి నచ్చినవి కొనుక్కుంటానని అంది. అయ్యో అవునా? సరేలే, ఇంకేం చేస్తాం. ఆ ఒక్క చీర కూడా నరసయ్య బలవంతం మీదనే తీసుకుంది. సరేలే, మనకి ఎంత ప్రాప్తమో అంతే అనుకోవాలింకా. కనీసం ఒక 4 చీరలైనా అమ్ముడుపోతే ఈ నెల తిండి ఖర్చులకైనా డబ్బులొస్తాయి అనుకున్నాను. సరేలే, నేనలా పట్నం వెళ్ళి కొన్ని చీరలు అమ్ముకుని రావడానికి ప్రయత్నిస్తాను. అక్కడైనా మనకు కాసిన డబ్బులు దొరుకుతాయేమో చూద్దాం. సరే, వెళ్ళిరండి, మన ప్రయత్నం మనం చెయ్యాలి కదా. అలా అని రంగరాజు పట్నానికి వెళ్లాడు. చాలాసేపు చీరలు పట్టుకుని ఊరంతా తిరిగాడు. కాని ఒక్క చీర కూడా అమ్ముడుపోలేదు. దాంతో చేసేదేమీ లేక దిగాలుగా ఇంటిదారి పట్టాడు. అలా దిగాలుగా ఇంటికి చేరుకున్న రంగరాజును చూసి మహాలక్ష్మి, ఒక్క చీర కూడా అమ్ముడుపోలేదు కదండి. నీకెలా తెలుసు మహాలక్ష్మి? నిరాశ నిస్పృహలు
మీ మొహంలో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంటే ఎలా తెలుసని మళ్ళీ అడుగుతారేంటండి? నిరాశ కాకపోతే ఇంకేముంటుంది మహాలక్ష్మి. రోజంతా కాళ్ళరిగేలా తిరిగినా సరే ఒక్క చీర కూడా అమ్ముడుపోలేదు. కనీసం ఒక్కరు కూడా చీరలు చూపించమని అడగలేదు. అదే చాలా విచిత్రంగా ఉంది. కొద్ది రోజులుగా మన పరిస్థితులు ఏమీ బాగుండటం లేదండి. రోజురోజుకి మరీ దిగజారిపోతున్నాయి. నాకు అదే అనిపిస్తుంది మహాలక్ష్మి. ఇలాగే ఉంటే మనం తిండి కోసం కూడా ఎవరో ఒకరి దగ్గర చేయి చాచాల్సిన పరిస్థితి వస్తుందేమో అనిపిస్తుంది. మనకేమో ఈ చేనేత పని తప్ప ఇంకేమీ చేత కాదు. కనీసం ఒక గుంట భూముండున్నా అందులో కాయో కూరో ఏదో ఒకటి పెంచుకుని అమ్ముకునేవాళ్ళం. అదే లేకపోయే. భూమి లేకపోయినా కనీసం ఒక మగ్గం ఉన్నా వేగంగా రంగురంగుల చీరలు తయారుచేసి వాటిని పట్నంలో ఒక దుకాణంలో పెట్టి అమ్ముకునేవాళ్లం. కానీ మనకు ఆ అవకాశం కూడా లేకుండా పోయింది. ఎన్ననుకుని ఏం లాభంలేండి. మీరన్నట్లు మనకు ఏం రాసిపెట్టుంటే అదే జరుగుతుంది. ఏం జరగడము ఏమిటి? కొద్ది రోజులుగా నీకు ఒక పూట కూడా కడుపు నిండా తిండి పెట్టలేకపోతున్నాను. గతరాత్రి కూడా నిన్ను పస్తులతో పడుకోబెట్టాను. అది తలుచుకుంటేనే నాకు చాలా బాధగా ఉంది. మీరేం బాధపడకండి. ఇందాకే మన పొరుగింటి పాపాయమ్మ కొన్ని మొక్కజొన్నలు, పాలు, వాళ్ల పెరట్లో కాసిన లేత బీరకాయలు ఇచ్చింది. ఈరోజు వాటన్నిటితో మంచి మంచి వంటలు చేశాను. రండి తిందాం. అవునా? అయినా మహాలక్ష్మి, అన్నీ ఒకేసారి ఎందుకు వండేశావు? కొన్ని రేపటికి ఉంచాల్సింది కదా. ముందు నేను అదే అనుకున్నానండి. కాని కొద్ది రోజులుగా మీకు రుచి పచీలేని గంజి వండి పెడుతున్నాను కదా. కనీసం ఈ రోజైనా కడుపారా రుచికరమైన భోజనం చేస్తారని ఆశతో చేశాను. ఇంతకీ ఏం వండావు మహాలక్ష్మి? మొక్కజొన్న గారెలు, మొక్కజొన్న రొట్టెలు, పాలు పోసి నేతి బీరకాయ కూర చేశాను. ఆహా, వింటుంటేనే నోరూరిపోతుంది. పద ఒక పట్టు పడదాం. ఇలా అనుకుంటూ ఉండగానే ఏరా రంగా ఎలా ఉన్నావ్ అని ఒక పిలుపు వినిపించింది. దాంతో వెనక్కి తిరిగి చూశారు ఇద్దరు. హరే మోకలింగమ్మా, ఎన్నాళ్లకు ఇదేనా రావడం? ఆ ఇప్పుడే వచ్చాన్రా. అంతా కొలసేనా? ఆ మేం కులాసనే. మీరెలా ఉన్నారు? అత్తా పిల్లలు అందరూ బావున్నారా మామా? వాళ్ళకేమరా, మహాభేషుగ్గా ఉన్నారు. పెద్దయ్య గారు, ఇన్నాళ్ళకి మేం గుర్తొచ్చావా మీకు? అదేమీ లేదమ్మా, ఈ మధ్య కాస్త పనులు ఎక్కువైపోయి. ఇంతకీ ఇతనెవరు మామా? అది అతను నా స్నేహితుడు అప్పలకొండ. మీరు మరీను అన్నీ బయటే మాట్లాడేస్తారా ఏంటి? రండి రండి, లోపలికి రండి. అవునవును, లోపలికి రండి. సరిగ్గా భోజనాల సమయానికే వచ్చారు. తింటూ మాట్లాడుకుందాం రండి. అలా అని చెప్పి కనకమహాలక్ష్మి వండిన వంటలన్నీ సుష్టుగా తిని తీరిగ్గా మాట్లాడటానికి కూర్చున్నారు. మహాలక్ష్మి, రంగరాజు మాత్రం సమయానికి వీళ్ల ముందు పరువు పోకుండా, వాళ్ల పేదరికం కష్టాలు బయటపడకుండా ఆ పూటకి వాళ్లకి భోజనం పెట్టడం, వాళ్లు సంతృప్తిగా తినడం చూసి పాపాయమ్మకు మనసులో కృతజ్ఞతలు తెలుపుకున్నారు. ఏమిట్రా రంగా విశేషాలు? ఎలా సాగుతుంది సంసారం? నాదే ఉందిలే మామా, మీరేంటిలా వచ్చారు? ఏమిటి విషయం? ఏమీ లేదురా రంగా. ఇదిగో ఇందాక చెప్పాను కదా, నా స్నేహితుడు అప్పలకొండ. ఈయన ఒక పెద్ద భూస్వామి. అతని పంటలు నిల్వ చేయడానికి సరైన స్థలం కోసం వెతుకుతుండగా ఇక్కడికి దగ్గరలో ఒక ధాన్యపు గోదాం ఒకటి అమ్మకానికి సిద్ధంగా ఉందని తెలియడంతో దాన్ని కొనుగోలు చేయడానికి వెళుతూ దారిలో ఒకసారి నిన్ను చూసిపోదామని ఆగాను. అది విషయం. మంచి విషయమే మామా. ఇంతకీ నీ సంగతేమిట్రా? ఎలా ఉంది నీ చేనేత పని, చీరల వ్యాపారం? రంగరాజు తన కష్టాల గురించి ఎక్కడ ఏ కరువు పెడతాడో అని భావించిన మహాలక్ష్మి మధ్యలో దూరి, మాకేం పెద్దయ్యగారు, అంతా కులాసని. మా వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా ఉంది. శుభం. అలా అయితే మంచిదే తల్లి. అవును తల్లి, అడగడం మర్చిపోయాను. ఈ రోజేదన్నా విశేషమా? అదేంటి పెద్దయ్య అలా అడిగారు? అదేనమ్మా, పంచభక్ష పరమాన్నాలు వండినట్లు అన్ని వంటలు చేశారు కదా, అందుకని అడిగాను. అవునవును, పైగా అన్నీ అంత రుచికరంగా ఉన్నాయంటే అబ్బబ్బబ్బబ్బా, నా భూతో నా భవిష్యత్తు అన్నట్లున్నాయి. మరి మా ఆవిడ చేతి వంట అంటే ఏమనుకున్నారండి? ఈ చుట్టుపక్కల వారందరూ మా ఆవిడ చేతి వంట రుచి చూడాలని ఆరాటపడుతూ ఉంటారు. ఆ వంట రుచి చూస్తుంటేనే అర్థమవుతుందయ్యా, అదృష్టవంతుడయ్యా నువ్వు. ఎరా, మా చెల్లాయి నీకు వండి పెట్టట్లేదా ఏమిటి? వండి పెడుతుందిలేవాయ్. పచ్చి పులుసు, మజ్జిగ చారు, అప్పడం అంటూ రోజు అదే వంట, అదే తిండి. ఈ రోజు ఈ తల్లి చేతి వంట తిని ప్రాణం లేచొచ్చిందనుకో. తస్సదియ్యా, పోనీలే, ఇలాగైనా నీకొక రోజు మా చెల్లాయి చేతి వంట తినే బాధ తప్పింది అని ఆనందపడు. ఏదేమైనా
ఇంత రుచికరమైన భోజనం పెట్టినందుకు మీకు రుణపడిపోతున్నాను తల్లి. అయ్యో, పెద్దవారు మీకు భోజనం పెట్టే అవకాశం రావడమే మా భాగ్యం. అయినా వాళ్ళ రుణం తీర్చుకోవడం ఎంతసేపు అప్పలకుండా. వాళ్ళు మంచి చేయి తిరిగిన నేతగాళ్ళు. ఒక మంచి చీర కొని మా చెల్లాయికివ్వు. ఆనందంలో కోడి కూరండి పెడుతుంది నీకు. అంతే అంటావా? సరే అయితే తీసుకుందాం. ఒక మంచి చీర చూపించమ్మా. అయ్యో, నిజానికి మా చీరలకు ఈ చుట్టుపక్కల చాలా గిరాకీ ఉంటుందండి. అందువల్ల ఇలా ఒక్క చీర నెయ్యగానే అలా అమ్ముడుపోతుంది. పైగా చాలా ఖరీదైన చీరలే నేస్తాం. ప్రస్తుతం అయితే కొన్ని చీరలే ఉన్నాయి. పర్వాలేదులే తల్లి, మీరు ఎంత బాగా నేస్తారో నాకు తెలుసు. ఒక్క చీరున్నా పర్వాలేదు, తీసుకొచ్చిచ్చేవీడికి. అలా మహాలక్ష్మి గత కొద్ది రోజులుగా అమ్ముడుపోని చీరలను తీసుకొచ్చి వాళ్ల ముందు పెట్టింది. ఆ చీరలన్నీ నచ్చడంతో అప్పలకొండ చీరలన్నీ తీసుకుని చాలా ఎక్కువ మొత్తంలో ధనం ముట్టజెప్పాడు. దాంతో మహాలక్ష్మి రంగరాజు చాలా ఆనందించారు. అంతా బాగానే ఉంది కాని రంగా, నేనడిగింది మాత్రం మీరు చెప్పలేదు. ఆ, ఏమిటి మామాది? అదేరా, ఈరోజు ఏమిటి విశేషమా అని. ఏమీ లేదు పెద్దయ్యా. సుమారుగా మా ఇంట్లో రోజు ఇలాగే ఉంటుంది భోజనం. ఆయనేమో బాగా భోజనప్రియుడు. నాకేమో నా చేతి రుచికి ఆనందపడేవాళ్లు ఉంటే ఇంకా వాళ్లకోసం వండాలి అని ఉత్సాహం. దాంతో ఇలా రకరకాలుగా వంటలు చేసి ఆయనకి పెడతాను. ఆహా, ఓహో, బాగుందమ్మా. ఏదో పెద్దయ్యా, వచ్చిన డబ్బు ఏం చేసుకుంటాం చెప్పండి. ఇంకా పిల్లా చెల్లా ఎలాగూ లేరు. వాళ్ళొచ్చాక మనకిలాంటి కోరిక ఉండబోదు. అందుకని. మంచి ఆలోచనే ఇది. మరి పిల్లాజల్లా సంగతేమిటి? మాకు తీపి కబురు ఎప్పుడు చెప్తారు? అది పెద్దయ్యా, ఆయనకేమో నా చేత ఒక పూటకోళ్ల ఇల్లు ఒకటి పెట్టించాలని కోరిక. నా చేతి వంట బాగుంటుంది. అందువల్ల ఈ చుట్టుపక్కల గ్రామాల్లో మంచి పేరొస్తుంది. 4 రాళ్లు వెనకేసుకోవచ్చు కదా. అలా ఒక 2 ఏళ్లైనా సంపాదించి ఆ తర్వాత. ఆహా, మంచి నిర్ణయం తల్లి. ఒకవేళ మీరు గాని పూటకోళ్ళ ఇల్లు పెడితే అందులో నేను కూడా పెట్టుబడి పెడతాను. నాకు ఒక పావలా వాటా ఇవ్వండి. మీరు 30 భాగం తీసుకోండి. ఇదిగో ఈ డబ్బుంచండి అని చెప్పి మళ్లీ కొంత డబ్బుని మహాలక్ష్మికి అందిస్తాడు. అది మా అప్పలకొండంటే. ఎక్కడైనా ఏదైనా ఒక వ్యాపారంలో 4 రాళ్లు వస్తాయని తెలిస్తే చాలు, అందులో పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉంటాడు. వాడి హస్తవాసి కూడా చాలా మంచి తల్లి. మొదలు పెట్టండి త్వరగా. ఖచ్చితంగా పెద్దయ్యా. సరేరా, ఇక మేం బయలుదేరతాం. అలా అని చెప్పి ఇద్దరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఆ, అసలిక్కడ ఏం జరుగుతుందో నాకేమీ అర్థం కాలేదు మహాలక్ష్మి. కలిసి వచ్చే కాలానికి నడిచి వచ్చే కొడుకు పుట్టడం అంటే ఇదే అనుకుంటండి. ఏం కలిసి రావడమో ఏమో గాని నువ్వు నోటుకొచ్చింది చెప్పడం, అది వాళ్ళు నమ్మడమే కాకుండా ఇన్ని డబ్బులు ఇవ్వడం నాకేమీ అర్థం కాలేదు మహాలక్ష్మి. నేనేదో వాళ్ల ముందు మన పేదరికాన్ని బయట పెట్టకూడదు అన్న ఉద్దేశంతో కాస్త సమయస్ఫూర్తి ప్రదర్శించాను. అది ఇంకో విధంగా మనకు ఉపయోగపడింది. అంటే ఏంటి నీ ఉద్దేశం? ఇప్పుడాయన కొన్న చీరల డబ్బులతో మీరొక మగ్గం కొనుక్కోండి. దాంతో త్వరగా ఎక్కువ చీరలు నెయ్యొచ్చు. వాటిని అమ్మడానికి పట్నంలో ఒక చిన్న దుకాణం తెరవచ్చు. ఇక ఆయన పూటకోళ్ల ఇల్లు కోసం ఇచ్చిన డబ్బులతో నేనొక పూటకోళ్ల ఇల్లు తెరుస్తాను. దాంతో సరిగ్గా సంవత్సరం తిరిగేసరికి మనం ఈ పేదరికం నుంచి పూర్తిగా బయటపడొచ్చు. కానీ ఇది మీరేం ఆలోచించకండి. మన కష్టాలు చూసి ఆ భగవంతుడే ఇన్నాళ్లకి మనకి ఒక దారి చూపించాడు. మీరే అంటారు కదా, ఎవరికి ఏది ప్రాప్తమో అది వారికే దక్కుతుందని. అది నిజమేలే. సరే, ఇక చిత్తశుద్ధితో పనిచేద్దాం. అలా మహాలక్ష్మి తన తెలివితేటలతో సమయస్ఫూర్తితో వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుని జీవితంలో మంచి స్థితికి చేరుకున్నారు.